హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. నమస్తే సార్. ఈరోజు ఒక బాధాకరం అనే చెప్పుకోవాలి. డిడి దూరదర్శన్లో ఫస్ట్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు మన నుంచి జరిగింది. సో మరి ఆయన గురించి మీ మాటల్లో. మేము చిన్నప్పుడు ఈయన న్యూస్ చూసేవాళ్ళం. శాంతి స్వరూప్ మా ఊర్లో మా పక్కింట్లో ఒకే టీవీ ఉండేది. సో ఆ న్యూస్ టైంలో అందరూ అక్కడికి వచ్చేసేవాళ్ళు, ఊరంతా వచ్చేసేవాళ్ళు. అంటే మాకు ముందే మ్యూజిక్ కనపడేది, లౌడ్గా పెట్టేవాళ్ళు. ఒక రకమైన మ్యూజిక్ వచ్చేది. మ్యూజిక్ రాగానే వెళ్ళిపోయి ఆయన న్యూస్ వినేవాళ్ళం. సో అలాగా నాలాగా చాలా అనేక మంది ఇలాగా అనుభవం ఉంటుంది ఆ జనరేషన్కి. తెలుగులో ఈయన మొట్టమొదటి యాంకరు, మొట్టమొదటి న్యూస్ రీడర్ కూడా. అంటే డిడి మనకు దూరదర్శన్ 1977 అక్టోబర్ 23న తెలుగు డిడి మొదటగా వచ్చింది 77లో. ఈయన 78లో జాయిన్ అయ్యాడు. ఈయన యాక్చువల్గా న్యూస్ రీడర్ కావాలనే జాయిన్ అయ్యాడు, కానీ ఈయనకి న్యూస్ రీడర్ రావడానికి టైం పట్టింది. అప్పటికి న్యూస్ రీడింగ్ అనేది స్టార్ట్ చేయలేదు వాళ్ళు. సో అందుకని ఈయనకేవో ప్రోగ్రామ్స్ ఇచ్చారు, మనబడి అని రకరకాల ప్రోగ్రామ్స్ చేసేది ఇచ్చారు. దాంట్లో ఈయన చేసుకుంటున్నాడు. ఫస్ట్ న్యూస్ 1983 నవంబర్ 14 ఈవినింగ్ 7 o'clock. సో అది ఈయనే చదివాడు. ఫస్ట్ న్యూస్ ఏంటంటే, నమస్కారం, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు. బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రామారావు ప్రారంభించారు. ఇది ఫస్ట్ లైన్స్ అన్నమాట, ఈయన చదివిన హెడ్లైన్స్. సో ఇది ఫస్ట్, అంటే ఎప్పటికీ చరిత్రలో ఉండిపోతుంది న్యూస్ రీడింగ్ అనేది. ఆ తర్వాత ఈయనకి చాలామంది ఈయనకి శిష్యులు అయిపోయారు న్యూస్ రీడింగ్. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ రీడింగ్ చదవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే టెలిప్రాంప్టర్ ఉంటుంది. కానీ అప్పుడు టెలిప్రాంప్టర్ ఉండదు. సో 10 ఏళ్ల పాటు ఈయనకి టెలిప్రాంప్టర్ లేకనే న్యూస్ చెప్పేవాడు. సో అప్పట్లో ఏంటంటే బట్టి పట్టడం, కంఠస్థం చేయాలి, స్క్రిప్టు అంటే ఫోకస్ ఉండాలి దాని మీద. తర్వాత దాన్ని ఎక్కడ తప్పులు లేకుండా నీట్గా చెప్పాలి. దానికంటూ ఒక భాష కూడా అప్పట్లో ఉండేది, ఇష్టం వచ్చినట్టు లేదు. అందుకని అది చాలా కష్టం అనమాట. దాన్ని ఈయన చాలా ఎఫెక్టివ్గా చేసేవాడు, చాలా కూల్గా ఉండేవాడు. కొద్దిగా స్లో ఉండేది ఇప్పుడుతో పోలిస్తే, ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకొని చెప్పాలి కాబట్టి ఆ స్లో అవసరం అయ్యేది. అప్పుడు జనరేషన్ కూడా స్లో ఉండింది కాబట్టి మాకు అప్పుడేం స్లో అనిపించేది కాదు. ఇప్పుడు చూస్తే అది స్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాస్ట్ జనరేషన్ చిన్న పాది ఇచ్చినా కూడా జనాలు ఏంటి నసబెడుతున్నావు, స్పీడ్గా చెప్పని కామెంట్లు పెడతారు అన్నమాట. సో ఎందుకంటే ఇవాళ అంత టైం లేదు, ఎంటర్టైన్మెంట్కి స్కోప్ ఎక్కువ ఉంది. అప్పుడు ఇంకేం లేదు, న్యూస్ రేడియోలో వినాలి, లేకపోతే డీడీలో, ఇంతే ఉండేది. బ్లాక్ అండ్ వైట్లో టీవీలో ఉండేవి అప్పుడు. అది కూడా ఊర్లో 1 or 2 ఉంటే అందరూ అక్కడికి వెళ్ళిపోయి న్యూస్ టైంలోకి వెళ్ళిపోయి వినేవాళ్ళు. సో కొన్ని ఏమన్నా బ్రేకింగ్ టైంలో అయితే ఇంకా ఊరంతా అక్కడే ఉండేవాళ్ళు అనమాట, న్యూస్ చెప్తారని. అలాగా ఈయన అందరికీ పరిచితం అయిపోయాడు శాంతి స్వరూప్. అప్పట్లో టీవీలో ఫేస్ కనపడమే అనేది విచిత్రం కదా. సో అంతవరకు రేడియోలోనే ఉండేవి, వాయిస్ మాత్రమే ఉండేది. ఫేస్ చూస్తూ ఎలా చెప్తారు ఏంటి ఏమీ అర్థమయ్యేది లేదు. అసలు టీవీలో ఎలా వస్తుంది ఇది, ఆ టెక్నాలజీ కూడా ఎవరికి తెలిసేది కాదు. అట్లా ఈయన వెరీ పాపులర్ అయ్యాడు. సో ఈయన బయోగ్రఫీ తీసుకుంటే, ఈయన పుట్టి పెరిగింది హైదరాబాదే. వీళ్ళ అమ్మ బాపట్ల, వీళ్ళ నాన్నేమో నందిగామ. బట్ వాళ్ళు ఇక్కడే సెటిల్ అయ్యారు. వీళ్ళ నాన్న యాక్చువల్గా వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. వీళ్ళ నాన్న అప్పట్లోనే రోడ్డు టెక్నాలజీకి సంబంధించి అమెరికాలో చదువుకొని వచ్చారు వీళ్ళ ఫాదరు. అయితే ఆయనకి రాగానే జాబ్ రాలేదు. జాబ్ రాకపోయేసరికి ఆయన రకరకాలుగా ట్రై చేశాడు. చివరికి సాయిల్ మెకానిజం అనే దీంట్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. ఆ ఇన్స్టిట్యూట్లో ఈయనకి జాబ్ వచ్చిందన్నమాట. ఆ జాబ్ వచ్చినప్పుడు అప్పట్లో ప్రముఖ సైంటిస్ట్, గుజరాత్ అహ్మదాబాద్కి సంబంధించిన శాంతి స్వరూప్ భట్నాగర్ అనే ఒక సైంటిస్ట్ ఉండేవాడు. ఆయన వీళ్ళ ఆఫీస్కి వచ్చాడు ఒకసారి. వచ్చి ఆయన ఏదో వీళ్ళతో మాట్లాడుతూ ప్రకృతి యొక్క ఇంపార్టెన్స్, ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నదేదో ఈయనకి చెప్పాడు. ఈయన బాగా ఇంప్రెస్ అయిపోయాడు. అరే ఇంత బాగా చెప్పాడు ఈ సైంటిస్ట్ అని. తన బిడ్డ పుడితే తన పేరు పెడదామని ఆయన నిర్ణయించుకున్నాడు. కొడుకు పుట్టినప్పుడు సో శాంతి స్వరూప్ అని
ఆ సైంటిస్ట్ పేరు పెట్టాడు. అందుకే ఇది ఆర్డ్గా ఉంటుంది. హైదరాబాద్లో పుట్టిన వ్యక్తికి శాంతి స్వరూప్ అని పేరు విచిత్రంగానే ఉంటుంది. రెండోది అమ్మాయి పేరేమో శాంతి అనుకుంటారు. సో కానీ ఆ నేపథ్యం ఇదనమాట. అలాగా ఒక సైంటిస్ట్ పేరు పెట్టాడు. ఈయన కూడా సైంటిస్ట్ కావాలని వాళ్ళ నాన్న అనుకున్నాడంట. బట్ ఈయన అందుకనే ఈయన్ని బీఎస్సీ కూడా చదివించాడు. బట్ ఈయనకి డిగ్రీ నారాయణగూడలో అప్పట్లో న్యూ సైన్స్ కాలేజ్ అని ఉండేది, అందులో ఈయన డిగ్రీ చదువుకున్నారు. ఆ టైంలో ఏంటంటే ఫ్రెండ్స్ అంతా 1969 ఇంపార్టెంట్ ఈయన లైఫ్లో. తెలంగాణ చరిత్రలో కూడా అది ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటిగా తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం రేగింది అప్పుడే అనమాట, 1969లో. సో ఆ టైంలో కర్ఫ్యూలు, హైదరాబాద్లో ఉద్యమాలు జరగడం వల్ల బందులు, కాలేజీలు బందులు ఇవన్నీ అయ్యేవి. సో ఈయనకి బాగా టైం దొరికేది. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కిరాణా ఛాయ్లో హోటల్లో కూర్చొని టీలు బిస్కెట్లు తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇలా ఉండే టైంలో ఏమైందంటే వీళ్ళల్లో కొంతమందికి నాటకాలు వేయడం ఇష్టం ఉండేది. అలాగా ఈయన కూడా నాటకాల పిచ్చి మొదలైంది. అప్పటికే ఈయన సాహిత్యం చదవడం, నాటకాలు రాయడం, వేయడం మొదలుపెట్టారు. అలాగా ఈయనకి వీటి మీద సాహిత్యం, వీటి మీద ఇంట్రెస్ట్ వచ్చి సైన్సు వీటి మీద పెద్ద ఇంట్రెస్ట్ పోయింది. లిటరేచరు, నాటకాలు వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ టైంలో 77లో ఇక్కడ డిడి పెట్టినప్పుడు అందరికి కూడా తెలిసేది కాదు. ఈయన సిటీలో ఉండడం, వీళ్ళ నాన్న మంచి పొజిషన్లో అప్పటికే డైరెక్టర్గా ఆ ఇన్స్టిట్యూట్లో ఉండడం, అందువల్ల ఈయనకి ముందుగానే న్యూస్ అందింది ఇలా పెట్టబోతున్నారని. సో దాంతో ఈయన వెళ్ళి అప్లై చేసుకున్నాడు. చేసుకోగానే వచ్చింది. అప్పట్లో యాంకర్ అని కూడా అనేవాళ్ళు కాదు, ఏదో పరిచయం చేస్తారు, పరిచయస్తులు అనేవాళ్ళు తప్ప యాంకర్ అని కూడా అప్పట్లో పదం లేదనమాట. సో అలాగా ఈయన అప్పటికి ప్రైవేట్ ఛానల్స్ కానీ ఏమి ఇంకా లేవు, డిడినే అందరికి అందుబాటులో ఉండేది కాదు. అలాంటి టైంలో ఈయన జాయిన్ అయ్యారు. ఆ తర్వాత 10 ఏళ్ల పాటు టెలిప్రాంప్టింగ్ లేకుండా చెప్పేవాళ్ళు. దాని తర్వాత టెలిప్రాంప్టర్స్ వచ్చాయి. దాని తర్వాత కూడా ఈయన స్టైల్ అయితే మారలేదు. ఆ టెలిప్రాంప్టర్లు వచ్చినా కూడా ఈయన పద్ధతిలోనే న్యూస్ చెప్పడం ఒక బ్రాండ్ అయిపోయాడు. శాంతి స్వరూప్ అంటే ఒక బ్రాండ్ అయ్యాడు. సో ఆయన పెళ్లి చేసుకున్న ఆమె కూడా కో యాంకరే, రోజా రాణి. ఆమె 10 ఏళ్లకు ముందు ఆమె క్యాన్సర్తో చనిపోయారు. సో ఆమెను పెళ్లి చేసుకున్నారు. సో ఈయనకి 2 పిల్లలు. ఇద్దరు కూడా ఐఐటి చదివారు. చదివి అమెరికాలో సెటిల్ అయ్యారు వాళ్ళిద్దరు కూడా. సో ఈయన ఇంకొకటి కూడా ఈయన గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈయన సాహిత్యంలో కూడా మంచి పట్టు ఉంది ఈయనకి. మంచి రైటర్ కూడా. బిగినింగ్లో నాటకాలు రాశారు. దాని తర్వాత ఒక 3 నవల్స్ రాశారు ఈయన. రాతి మేఘం అనే ఒక నవల్ రాశారు. అది భోపాల్ గ్యాస్ ట్రాజడీ. అది వెరీ దేశాన్ని కుదిపేసింది. దేశమని కాకుండా ప్రపంచాన్ని కుదిపేసిన సంఘటన. ఆ నవల మీద ఆయన రాతి మేఘం రాశారు. రెండోది క్రీజ్ అని ఒక నవల్ రాశారు. క్రికెట్, ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా క్రికెట్ అంటే బాగా ఇష్టం ఉండేది. సో అవన్నీ చూసి దాని మీద ఆ బ్యాక్డ్రాప్లో ఒక నవల్ రాశారు. దాని తర్వాత అర్ధాంగి కాకుండా అర్ధాగ్ని అంటే అగ్నిలో సగం అంటే సతీ సహగమనం. పూర్వకాలంలో మన దేశంలో ఏంటంటే భర్తలు చనిపోతే భార్యలు కూడా మంటలో భర్తను తగలబెట్టే చితిలో వీళ్ళు కూడా దూకి చనిపోయే సంస్కృతి కొన్ని సెక్షన్లో, కొన్ని ఏరియాల్లో ఉండేది. అది అన్ని కులాల్లో ఏమీ లేదు. ముఖ్యంగా కొన్ని రాజ్యాలకు సంబంధించిన వాటిలో, కొన్ని కులాలు, అపర కులాలు ఇలాంటి వాటిలో ఉండేదన్నమాట. సో దాని మీద ఈయన ఒక నవల రాశాడు. ఇలాగా ఈయన ఒక పక్క సాహిత్యం, ఒక పక్క డిడి, ఇలాగా దాదాపు 2011లో ఆయన రిటైర్డ్ అయ్యే వరకు కూడా పనిచేశారు. ఈ మధ్య కూడా ఆయన డాక్టర్ ఏ రవీంద్రబాబు అనే ఒక రైటరు యాంకర్ కావడం ఎలా అనే ఒక బుక్ రాసి దాని ఆవిష్కరణకు వచ్చారు. ఆ సందర్భంగా ఈయన ఒక మాట చెప్పారు. అదేంటంటే న్యూస్ చదవద్దండి, చెప్పండి అని అన్నారు ఆయన. సో ఎందుకంటే ఇవాళ అందరూ కూడా 24 hour ఛానల్స్ వచ్చినాక హడావిడిగా న్యూస్ చదివేసి వెళ్ళిపోతున్నారు. చదవద్దు, చెప్పండి న్యూస్ని అనేది చెప్పారు. చదవడం అంటే ఒక రొటీన్ మొక్కుబడిగా మనం అక్కడ ఉన్నది అట్లా కాకుండా దాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పమని ఈయన సలహా ఇచ్చాడు. సో ఇవాళ ఆయనకి 24 hours న్యూస్ ఏముంటుంది అనేది ఆయనకి ఎప్పటికీ అర్థం కాని విషయం.
ఆ న్యూస్ ఉండదు అంటారు ఆయన. అందుకని లేనిపోని క్రియేట్ చేసి వీళ్ళు చేస్తున్నారు అనేది కూడా ఆయన విమర్శించేవాళ్ళు. ఏదేమైనా ఒక తరానికి సంబంధించిన ప్రతినిధి ఆయన న్యూస్ రంగంలో. చాలామందికి ఇన్స్పిరేషను, చాలామంది గురువుగా కూడా ఆయన వీడియోలు చూసి దాన్ని అలాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆయన నుంచి నేర్చుకోవాల్సింది అంటే స్పష్టంగా పలకడం, లిటరేచర్ చదువుకోవడం, పుస్తకాలు బాగా చదువుకోవడం, అట్లాగే యాంకర్లకి కానీ న్యూస్ రీడర్కి కానీ ఒక వ్యక్తిత్వం కూడా ఉండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలని కూడా ఈయన నమ్ముతారు. సో ఎందుకంటే మనం అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం కాబట్టి మనకి ఒక వ్యక్తిత్వం ఉండాలని కూడా ఆయన నమ్మేవాళ్ళు. అలాగే ఆయన లైఫ్ నుంచి, ఆయన వృత్తి నుంచి ఇవాల్టి జనరేషన్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆయనకు మన టీవీ తరఫున నివాళి అర్పిద్దాం.